సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి. బైబిల్లో పాత నిబంధన గ్రంథాన్ని యూదులు తనక్ అని అంటారని మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో తనక్ గ్రంథానికి పాత నిబంధన గ్రంథానికి డిఫరెన్స్ ఏంటి, అసలు తనక్ గ్రంథంలో ఏముంటుంది, తనక్ గ్రంథం నుంచి బైబిల్ పాత నిబంధన గ్రంథాన్ని ఎలా అమర్చారు, పాత నిబంధన ఒకే గ్రంథం అయితే తనక్ 3 గ్రంథాలు అంటున్నారు, నిజమేనా? తనక్ గ్రంథాన్ని ఇప్పటికీ చదువుతున్నారా? అసలు తనక్ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఈ వీడియోలో చూద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను దీని గురించి చేస్తాను అని. ఈ వీడియోలో ఈ తనక్ గ్రంథం గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవరన్, దిస్ ఇస్ ఏకే. బైబిల్లో 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటిది పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. కొత్త నిబంధన అనేది జీసస్ పుట్టాక వచ్చింది. దానికి ముందు పాత నిబంధన గ్రంథం ఉండేది. పాత నిబంధన గ్రంథాన్ని యూదులు తనక్ అని పిలుస్తారు. తనక్ గ్రంథంలో 24 పుస్తకాలు ఉన్నాయి. అదే బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు ఉంటాయి. సరే, పాత నిబంధన గ్రంథం తనక్ గ్రంథం ఒకటే అయితే ఎందుకని ఒక దాంట్లో ఎక్కువ పుస్తకాలు, ఒక దాంట్లో తక్కువ పుస్తకాలు ఉన్నాయని చూద్దాం. తనక్ గ్రంథం ఒకే గ్రంథం అయినప్పటికీ 3 భాగాలు ఉన్నాయి. టి అంటే తోరా, దీనికి తెలుగు అర్థం ధర్మశాస్త్రము అని. తర్వాత ఎన్ అంటే నెవియీం, దీని అర్థం ప్రవక్తలు అని. తర్వాత కే అంటే కెతువీం, దీని అర్థం కావ్య గ్రంథము అని. మొదటి భాగం తోరాలో ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం పుస్తకాలు ఉంటాయి. రెండవ భాగం నెవియంలో యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, హెజ్కేల్ గ్రంథము, 12 మంది ప్రవక్తల మాటలను లేక వాక్యాలను ఒకే పుస్తకంగా చేర్చి 12 అని పిలుస్తున్నారు తనక్ గ్రంథంలో. తర్వాత మూడవ భాగం కెతువీంలో కీర్తనలు, సామెతలు, యోబు, పరమగీతము, రూతు, విలాప వాక్యములు, ప్రసంగి, ఎస్తేరు, దానియేలు, యజ్రా లేక నెహమ్యా, దిన వృత్తాంతములు, ఈ 3 భాగాలని కలిపి తనక్ గ్రంథంగా ఇప్పటికి యూదులు చదువుతున్నారు, ఆచరిస్తున్నారు. అసలు ఈ 3 భాగాల్లో ఏముందంటే, మొదటి భాగం తోరాలో సృష్టిని సృష్టించడం గురించి, మొదటి మానవులైన ఆదామ హవ్వలని మట్టి నుంచి చేయడం, అదే మానవులు పాపము చేయడం, వారి తర్వాతి తరం వారు కూడా పాపము చేయడం, నోవహు అనే వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని పాపం చేస్తున్న ప్రజల్ని జల ప్రళయంతో నాశనం చేయడం, నోవహు తరం కూడా పాపం చేయడం, బాబేలు అనే గోపురాన్ని కడుతున్న ప్రజలని దేవుడు ఆ బాబేలు గోపురాన్ని కూల్చేసి ప్రజలని చెల్లా చెదురు చేయడం, దేవుడు అబ్రాహాంతో మాట్లాడడం, ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళడం, అబ్రాహాము ఇస్సాకు విధేయత, ఇస్సాకుకి పుట్టిన యాకోబు సంతానం ఐగుప్తుకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఫరో చక్రవర్తి చేతిలో 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవించడం, మోషే ద్వారా బానిసత్వం నుంచి విడిపించడం, తిరిగి కనానుకు తీసుకురావడం, అలా వచ్చిన ప్రజలు స్వార్థపరులుగా మారి పాపము చేయడం, వారికి 10 ఆజ్ఞలు ఇవ్వడం, మోషే మరణం గురించి ఉంటుంది. రెండవ భాగం నెవియంలో బానిసత్వం నుంచి విడిపించబడిన ప్రజలు చెడిపోవడం, వాళ్ళు రాజులను ఎన్నుకోవడం, బానిసత్వం నుంచి వచ్చిన ఇజ్రాయేలీలు నీతి తప్పడం, న్యాయాధిపతులు రాజులు ఇజ్రాయేలీలను ఏలడం, విగ్రహాలను పూజించడం, కనాను దేశం 2 రాజ్యాలుగా విడిపోవడం, ఇజ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళడం, తిరిగి ఇజ్రాయెల్ దేశానికి రావడం, 12 మంది ప్రవక్తల మాటల గురించి ఉంటుంది. తర్వాత కెతువీం భాగంలో దేవుని కుమారుడు పుడతాడు అని, పాపము నుండి ప్రజలను రక్షిస్తాడు అని, జ్ఞానం, ఆరాధన, రాజుల పరిపాలన ఉంటుంది. ఈ 3 భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఇప్పుడు తనక్ గ్రంథాన్ని బైబిల్ పాత నిబంధనగా ఎలా అమర్చారని చూద్దాం. బైబిల్ ప్రకారం మొత్తం 4 భాగాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు. ఇవి మనం చెప్పడానికి 4 భాగాలుగా ఉన్నా మనం రెగ్యులర్గా బైబిల్ చదివేటప్పుడు మాత్రం పాత నిబంధన అని పిలుస్తాము. తోరాలోని ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండములను పుస్తకాలను ఎలా ఉన్నాయో అలానే ధర్మశాస్త్రంలో పెట్టారు. తర్వాత నెవియంలో ఉన్న యెహోషువ, న్యాయాధిపతులు పుస్తకాలను చేర్చారు. తర్వాత కెతువీంలో ఉన్న రూతు పుస్తకాలను పెట్టారు.
మళ్ళీ నెవీంలోకి వచ్చి సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథములను సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథమని సపరేట్ చేసి చేర్చారు. తర్వాత కెతియం నుంచి దిన వృత్తాంతములను మొదటి దిన వృత్తాంతముల గ్రంథము, రెండవ దిన వృత్తాంతముల గ్రంథముగా మార్చి చేర్చారు. ఎజ్రా లేక నెహేమ్యా ఒకటే పుస్తకంగా ఉన్న దాన్ని ఎజ్రా నెహేమ్యాని 2 పుస్తకాలుగా మార్చి చేర్చారు. తర్వాత ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు పుస్తకాలను చేర్చారు. తిరిగి నెవీంకి వచ్చి యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథములను చేర్చారు. మళ్ళీ కెతియంకి వచ్చి విలాప వాక్యముల పుస్తకాలను చేర్చారు. మళ్ళీ నెవీంలోకి వచ్చి హెజ్కేలు పుస్తకాన్ని చేర్చారు. కెతియంలోకి వచ్చి దానియేలు గ్రంథాన్ని తీసుకుని చేర్చారు. మళ్ళీ నెవీంలో ఒకే పుస్తకంగా ఉన్న దాన్ని 12 మంది ప్రవక్తల మాటలను లేక వాక్యాలను పాత నిబంధన గ్రంథంలో 12 పుస్తకాలుగా మార్చి చేర్చారు. అవి ఏంటి అంటే హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి పుస్తకాలను సపరేట్ చేసి చేర్చారు. ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకాలను ఎవరు రాశారు అని. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండములను మోషే అనే వ్యక్తి రాశారు. తర్వాత యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము పుస్తకాలను సమూయేలు అనే వ్యక్తి రాశారు. రాజులు మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము పుస్తకాలను ఇర్మియా అనే వ్యక్తి రాశారు. దిన వృత్తాంతములు మొదటి గ్రంథము, దిన వృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా గ్రంథము పుస్తకాలను ఎజ్రా గారు రాశారు. నెహేమ్యా పుస్తకాన్ని నెహేమ్యా రాశారు. తర్వాత ఎస్తేరు, యోబు గ్రంథములను ఎవరు రాశారని తెలియదు ఎవరికి. తర్వాత కీర్తనల గ్రంథమును మొత్తం 5 రాశారు. దావీదు 73 పుస్తకాలు రాశారు. సొలొమోను 2 పుస్తకాలు రాశారు. కోరహు కుమారులు 12 పుస్తకాలు, ఆశావు 12 పుస్తకాలు, హేమాను 1 పుస్తకం, ఏతాను 1 పుస్తకం, ఇలా 100 అధ్యాయాలు రాశారు. మిగతా 50 అధ్యాయాలు ఎవరు రాశారని తెలియదు. సామెతలు, ప్రసంగి, పరమగీతములు సొలొమోను అనే వ్యక్తి రాశారు. ఇర్మియా గ్రంథమును, విలాప వాక్యముల పుస్తకాలను ఇర్మియా గారు రాశారు. తర్వాత హెజ్కేలు పుస్తకాన్ని హెజ్కేలు, దానియేలు పుస్తకాన్ని దానియేలు, హోషేయ పుస్తకాన్ని హోషేయ, యావేలు పుస్తకాన్ని యావేలు, ఆమోసు పుస్తకాన్ని ఆమోసు, ఓబద్య పుస్తకాన్ని ఓబద్య, యోనా పుస్తకాన్ని యోనా, మీకా పుస్తకాన్ని మీకా, నహూము పుస్తకాన్ని నహూము, హబక్కూకు పుస్తకాన్ని హబక్కూకు, జఫన్యా పుస్తకాన్ని జఫన్యా, హగ్గయి పుస్తకాన్ని హగ్గయి, జకర్యా పుస్తకాన్ని జకర్యా, మలాకి పుస్తకాన్ని మలాకి గారు రాశారు. తనాకు గ్రంథాన్ని తీసుకుని మనకు అర్థమయ్యేలా తనాకు గ్రంథం నుండి పుస్తకాలుగా, పుస్తకాల నుండి అధ్యాయములుగా, అధ్యాయము నుండి వచనాలుగా చేర్చారు. 24 పుస్తకాలతో ఉన్న తనాకు గ్రంథాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేర్చి 39 పుస్తకాలుగా పాత నిబంధనని మనకి అందించారు. మార్పులు చేర్పులు అన్నాను కదా అని అందులో ఉన్న వాక్యాలను ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం పుస్తకాలను మాత్రమే పైకి కిందికి రాశారు. అర్థమైందా? ఓకే డార్లింగ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలకి వెళ్ళిపోవద్దు. మరొక వీడియోలో కలుద్దాం. cheers. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి.